హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎస్టీ ఫ్యాషన్స్. నేను మీ దేవప్రసాద్. కాటన్ బ్లౌజ్ పీసెస్‌తో డ్రెసెస్ స్టిచ్చింగ్ చేస్తున్నాను కదండీ! ఇది ఫస్ట్‌ది. దీని కటింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి దీని కటింగ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అనేది చేయండి. దీనికి ఫస్ట్ కూర ఉంటుంది కదండీ! నీట్‌గా ఫినిషింగ్ ఉన్న క్లాత్ దాన్ని ఒకవైపుకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా. ఒకవైపుకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనం బాటమ్ పార్ట్‌కి యూజ్ చేద్దాం కింద. ఇప్పుడు ఆది డ్రెస్ ఏదైతే ఉందో దానితోనే కొలత అనేది తీసుకోవాలి. కింద కొంచెం ఖర్చుకు వదిలేసి, అలానే పైన కొంచెం ఖర్చుకు వదిలేసి ఒక మార్క్ అనేది చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్‌గా జస్ట్ అలా కొలతలతో అయితేనే చెప్తానండి. చాలా ఈజీగా వస్తుంది. మీరు ఆదితో చెప్తున్నాను. కొలతలతో కావాలనంటే కమెంట్ చేయండి. కొలతలతో కూడా చెప్తాననమాట. ఇప్పుడేంటంటే అది బాటమ్ పార్ట్‌కి, ఇదేమో బాడీ పార్ట్‌కి అండి. జస్ట్ స్లీవ్‌లెస్ ఫ్రాకే కాబట్టి చాలా ఈజీగా సింపుల్‌గా కటింగ్ అనేది అయిపోతుంది. ఇందాక మనం బాటమ్ తీసుకున్నాం కదా! ఇప్పుడు బాడీ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉండిందో బాడీ అలానే పెట్టి మార్కింగ్ అనేది చేసేయండి ఇలాగా. షోల్డర్స్, నెక్ అలానే ఆర్మ్ హోల్ దగ్గర అయితే బాడీ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఖర్చు ఇచ్చుకోండి. మీకు ఎంత కావలిస్తే ఖర్చు అంత పెట్టుకోండి. ఇలా మార్కింగ్ అనేది చేసేయాలన్నమాట. ఇలా మార్క్ చేసేసిన తర్వాత కటింగ్ అనేది చేసేయండి. చాలా ఈజీ అండి. చాలా ఈజీగా కటింగ్ చేసేయచ్చు. నేను కొలతలతో కూడా నెక్స్ట్ టైం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కమెంట్ చేయండి కొలతలతో కావాలని అనుకుంటే. ఇలా చేసిన తర్వాత మనం ఖర్చు కోసం ఉంచిన దాన్ని పక్కకు పెట్టి తర్వాత మిగిలిన దాన్ని మిడిల్‌లోనికి ఫోల్డ్ చేస్తే మనం డాట్స్ అనేవి వేస్తాం కదండీ! డాట్స్ కోసం. ఇలా ఒక పావించ్ అనేది లోపలికి కట్ చేస్తే ఫ్రాక్ అనేది చాలా నీట్‌గా వస్తుందనమాట. ఈ పీస్‌లు ఏంటంటే ఉక్సులు పట్టి, కాజా పట్టి కోసం అండి. నేను ఒక ఇంచున్నర తీసుకున్నాననమాట. పొడవు బ్యాక్ సైడ్ మన బాడీ పార్ట్‌ని బట్టి తీసుకోవాలి. ఇదైతే ఇప్పుడు మనం కింద బాటమ్ పార్ట్ తీసుకున్నాం కదా! దాని నుంచి ఒక ఇంచున్నర పీస్ అనేది కట్ చేస్తున్నానండి. వెనకాల తాళ్ళు పెడతాం కదా మనం ఫిట్టింగ్ కోసం వాటికనమాట. దీన్ని అయితే ఇప్పుడు ఫోల్డ్ చేసి పక్కన పెట్టేద్దాం. వీటిని ఇంచున్నర తీసుకున్నాను కదండి! మిడిల్‌లోనికి వచ్చేసి ఫోల్డ్ చేసుకోండి. అంటే సిల్క్ క్లాత్ అలా అయితే మనం డోరీ స్టిచ్చింగ్ చేస్తాం కదా! అలా చేసి తిప్పొచ్చు వెనక్కి. ఇది కాటన్ కదా! కాటన్ కూడా తిప్పొచ్చు అనుకోండి. కానీ చిన్నపిల్లలకి ఇలా కాటన్‌ది స్టిఫ్‌గా నిలబడుతుంది కదా! తిప్పేటప్పుడు అంత ఈజీగా రాదనమాట. అందుకనేసి ఇలా ఫోల్డ్ చేసేసి మనమైతే స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలాంటివి చాలా ఈజీగానే ఉంటాయి. మిడిల్‌లోనికి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే ఈజీగానే అయిపోతుందండి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని ఇది ఆ తర్వాత అది కూడా 2 కూడా స్టిచ్చింగ్ చేసేసుకొని పక్కన పెట్టేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత బాడీ పార్ట్కి వస్తే మనం ఫస్ట్ డాట్స్ వేసేయాలండి. ఈక్వల్గా చేసుకోండి. డాట్స్కి ఎలాగా మనం పెట్టుకున్నాం కదా కట్స్, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. నేను మిడిల్లోనికి చేసి కటింగ్ అనేది చేసేసాను. ఇలా డాట్స్ వేయండి. 2.5 వేస్తే సరిపోతుందండి. 2.5 ఇంచులు వేస్తే సరిపోతుంది ఏజ్ని బట్టండి. ఇలా 2 స్టిచ్చింగ్ చేసేయాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ అనేది వేసేయాలన్నమాట. అంటే కొలుచుకోండి. ఏది ఎంత వస్తే అది అంతే వేస్తే నీట్‌గా ఉంటుంది కదా! అందుకోసం అనమాట. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత షోల్డర్స్‌ని ఫ్రంట్, బ్యాక్ ఉన్నాయి కదా! వీటి షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేయండి. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసేయాలన్నమాట. 2 వైపులో కూడా 2 స్టిచెస్ అని వేస్తే బాగుంటుంది కొంచెం. ఇలా రెండింటిని జాయింట్ చేసేసిన తర్వాత హుక్స్లు పట్టి అలానే కాజాల పట్టి కూడా వేసేయండి. రైట్ సైడ్ అయితే కాజా పట్టి వేయాలి. అంటే మనం పట్టుకునే దాన్ని బట్టండి. ఇటు సైడ్ మన రైట్ హ్యాండ్కి వస్తుంది కదా! అటు సైడ్ కాజా పట్టి వేయాలి. లెఫ్ట్ సైడ్ అయితే హుక్స్లు పట్టి వేయాలి. కాజా పట్టి చూడండి ఇలా ఒకవైపు అతుక్కొని నేనైతే ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి 1 సెంటీమీటర్ వరకు ఫోల్డ్ చేసి పెట్టి ఇలా తిరిగేసి ఒక కుట్టు అయితే వేసేస్తాను అనమాట. ఇలా వేయడం వల్ల మనకి పైన చాలా నీట్‌గా ఫినిషింగ్ వస్తుందండి. ఇదిగోండి ఇలా వేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేయండి. ఇలా వస్తుందన్నమాట స్టిచ్. ఆ తర్వాత వచ్చేసి మనం ఉక్సులు వేస్తాం కదా! ఉక్సులు పట్టి అండి. ఉక్సులు పట్టి కోసం నేను మెయిన్ పీస్ పైన ఇలా మనం తీసుకుని ఈ పట్టీని ఒక స్టిచ్ అనేది వేసేస్తాను అనమాట. ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీనిపైన మళ్ళీ లోపలికి మడుచుకొని పైకి మడిచి ఒక కుట్టు అనేది వేయాలి. ఇలా వేసిన తర్వాత మళ్ళీ దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని దాన్ని మొత్తానికి లోపలికి పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసేయాలి.
ఇలా కూడా కాజా పట్టి ఉక్సులు పట్టి చాలా నీట్గా వస్తుందండి. ఇలా అయిన తర్వాత మనం ఈ రెండింటిని కలిపి కింద బాటమ్ అయితే ఎక్కడ యాడ్ చేస్తామో కలుపుతాం కదా, కుడతాము, అక్కడ ఒక కుట్టు అనేది వేయండి దూరంగా వెళ్లకుండా ఉండడానికి. ఇప్పుడు దీనికి వచ్చేసి నేను ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నానండి. ఇలాగా 1 సెంటీమీటర్ లోపలికి ఫోల్డ్ చేసుకుని, అంటే మనం హ్యాండ్స్ అవి వెయ్యం కదా. ఆ తర్వాత వేరే పీసులకి అయితే ఇది కాటన్ కాబట్టి నేను ఇలా తిరిగేసేసి ఇంక వేరే పీస్ ఏది వాడకుండా కుట్టేస్తున్నాను అన్నమాట. సిల్క్ అలాగా అయితే లేదు అంటే మనం అమౌంట్ తీసుకోవడాన్ని బట్టి కూడా పీస్ అనేది యాడ్ చేయొచ్చు. మనకి ఇందులో అంత క్లాత్ కూడా ఉండదు కదా, ఒక పీస్ అలా ఒక బేబీకి అవుతుందన్నమాట. సో అందుకనేసి నేను ఇలా తిరిగేసేసి క్లాత్ అది ఏమీ యాడ్ చేయకుండా, పట్టి ఏది ఎక్స్ట్రాగా తీసుకోకుండా ఇలా కుట్టు అనేది వేసేస్తున్నాను అనమాట. ఒక హ్యాండ్కి వేసాం కదండి, ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ ఇలానే వేయండి. ఇది ఫ్రాక్ చాలా నీట్గా ఉంటుంది. ఇలా వేసాం కదా అనేసి చిరాగ్గా అది ఏం కనిపించదండి, చాలా బాగుంటుంది అనమాట, చాలా నీట్గా వస్తుంది. ఆ తర్వాత నెక్కి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వేసేయండి. పట్టి అయితే యాడ్ చేయవలసిన అవసరం ఏమీ లేదు, నార్మల్గా ఇలాగే స్టిచ్చింగ్ అనేది వేయచ్చు అనమాట. ఇలా సేమ్ 1 సెంటీమీటర్ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ముడతలు రాకుండా నీట్గా కుట్టాలండి. ముడతలు రాకుండా చూసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేయచ్చు అనమాట. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్గా ఉంటుంది చూడండి. కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ యాడ్ చేసేద్దామండి. ఫ్రంట్ అయితే ఫ్రంట్ వైపు, బ్యాక్ అయితే బ్యాక్ వైపు తీసుకోండి. ఇప్పుడు డిజైన్ అలాంటిది ఏం పెట్టట్లేదు కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు అనమాట. అయితే మనం ఒక 4 సెంటీమీటర్స్ అనేది నేను ఖర్చు కోసం వదిలేసానండి. ఖర్చు 4 సెంటీమీటర్స్ పెట్టానమాట. 4 సెంటీమీటర్స్ వదిలేసి, అంటే 4 సెంటీమీటర్స్ ప్లెయిన్గా కుట్టుకొని వచ్చేసి ఆ తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఫ్రిల్స్ దగ్గర క్లాత్ని బట్టి పెట్టచ్చండి. నేనైతే ఏం మెజర్స్ అది తీసుకోలేదు కదా, కొలత ప్రకారం అయితే ఏం పెట్టట్లేదు కదా. ఇలా ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. ఈ ఫ్రిల్స్ కూడా కరెక్ట్గా తన బాడీ ఎంతైతే పెట్టానో అంతకి సరిపోయి చాలా నీట్గా అయితే వచ్చాయండి. ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇట్ సైడ్ కూడా సేమ్ మనం ఒక 4 సెంటీమీటర్స్ అనేది ఖర్చు కోసం వెళ్ళిపోయేంత వరకు ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టేయాలి. ఇలా పెట్టిన తర్వాత మీరు ఇలా తీసేస్తారు కదా, ఇలా తిరిగేసుకొని కుట్టు మనం ఎక్కడైతే వేసామో బాటమ్కి బాడీకి మధ్యలో ఒక కుట్టు అనేది మళ్ళీ వీటిపైన వేయాలన్నమాట. బాడీ పైనుంచి వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బాడీ పైనుంచి వేసుకుంటూ రండి, బాటమ్ వైపు నుంచి కాకుండా బాడీ పైనుంచి ఒక కుట్టు అనేది వేస్తే చాలా నీట్గా ఉంటుంది. ఇదే విధంగా మనం సేమ్ బ్యాక్ సైడ్ కూడా వేసుకోవాలి. ఇలా మధ్యలో ఒక కుట్టు వేయడం వల్ల మనకి క్లాత్ జరిగిపోవడం అలాంటిది ఏం జరగకుండా ఉక్సులు పట్టి కాజా పట్టి కలిపి కుట్టాం కదా, దానికోసం చెప్తున్నా. ఇది అయిన తర్వాత నేను బ్యాక్ సైడ్ కుట్టేశానండి. షోల్డర్స్ నేను 4 ఇంచెస్ అనేది పెట్టానని చెప్పాను కదా, 4 సెంటీమీటర్స్ అనేది పెట్టానని చెప్పాను కదా ఖర్చు కోసం. 4 సెంటీమీటర్స్ అయిన తర్వాత మనం ఇలా బాడీ బాటమ్ పార్ట్ దగ్గరికి వచ్చినప్పుడు తాడు అనేది పెట్టేయాలండి. తాడు పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా చివరిగా కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. షేప్ తీయాలి మనం. బాటమ్ దగ్గర బాడీ దగ్గర పార్ట్ దగ్గర షేప్ అనేది తీసేసుకుంటే ఇట్ సైడ్ అయితే కిందకు వచ్చేసరికి అంత క్లాత్ అయితే వేస్ట్ చేయవలసిన అవసరం లేదు. ఇంకా ఫ్రాక్ నీట్గా వస్తుంది కదా. ఇలా చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ వరకు ఆ కుట్టు మీద వచ్చేసి బాడీ దగ్గర నుంచి పక్కకు రండి, అంటే ఖర్చులు విప్పుకోవడానికి అది యూజ్ అవుతాయి కదా, అలా అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్ సైడ్ కూడా అలానే 4 సెంటీమీటర్స్ దగ్గర ఒక మార్క్ చేసేసుకొని కుట్టుకుంటూ వచ్చేయాలండి. ఇలానే మొత్తం ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఫ్రాక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా నీట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఇలా చాలా నీట్గా వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్